హలో! హాయ్ అండి. ఈ ఛానల్‌లో నేను ఫస్ట్ టైమ్ వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అండ్ చాలా డేస్ నుండి ఒక కామెంట్ అయితే కంటిన్యూయస్‌గా వస్తోంది. సో, మీ డైలీ హెయిర్ ఆయిలింగ్ రొటీన్ అయితే షేర్ చేయండి అనేసి అడుగుతున్నారండి. సో, అడిగిన వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో, చాలామంది హెయిర్ ఆయిల్ పెట్టుకోవాలంటే అంతగా ప్రిఫర్ చెయ్యరు. సో, మన ఫేస్ డార్క్‌గా కనిపిస్తుంది. సో, అండ్ అలాగే ఫేస్ మొత్తం కూడా జిడ్డు జిడ్డు కనిపిస్తుంది. అండ్ ఇంకా కొందరైతే ఆయిల్ అంతా ఫేస్ మీదకి కారుతూ ఉంటుంది అనేసి ఆయిల్ పెట్టుకోవడం అయితే చాలామంది స్టాప్ చేసేస్తారండి. అంటే వీక్లీ వన్స్ హెయిర్ ఆయిలింగ్ పెట్టుకోవడము, లేదు అంటే నైట్ హెయిర్ ఆయిల్ పెట్టుకునేసి మార్నింగ్ లేసి హెయిర్ వాష్ చేసుకోవడము. సో, ఇలా చేస్తూ ఉంటారండి. నాకైతే చిన్నప్పటి నుండి హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నేను ఆల్మోస్ట్ 1 వీక్‌లో 7 డేస్ ఉంటే 4-5 డేస్ నేను హెయిర్‌తోనే ఉంటానండి. సో, నాకు మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకునేసి మంచిగా ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకున్నానంటే నాకు చాలా ఇష్టమండి. ఇంకోటి ఏంటంటే మనం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మన హెయిర్ అనేది గాలి వచ్చినప్పుడు అటు ఇటు వెళ్ళదండి. సో, నాకెందుకో కొద్దిగా హెయిర్ అటు ఇటు వెళ్ళిందంటే గాలికి అంతగా నచ్చదు. అందుకేనేమో నేను ఎక్కువ హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ మనం మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకున్నామంటే మన హెయిర్ కూడా బ్లాక్‌గా, షైనీగా, లాంగ్‌గా చాలా బాగా గ్రో అవుతుందండి. అండ్ అలాగే మీలో ఎంతమంది హెయిర్ ఆయిల్ పెట్టుకుంటారో లేదో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి. నా హెయిర్ అయితే నాకు చాలా ఇష్టమండి. సో, నా హెయిర్ వల్ల నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చేవి. స్కూల్‌లో గానీ, కాలేజ్‌లో గానీ, లేదంటే నేను జాబ్ చేసేటప్పుడు గానీ, నా హెయిర్‌కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చేవండి. సో, నాకు గూడా నా హెయిర్ అంటే చాలా ఇష్టం. నాకు లాంగ్ హెయిర్‌తో పాటు నా హెయిర్ సిల్కీగా గూడా ఉంటుందండి. నాట్ ఓన్లీ లాంగ్ హెయిర్. సో, ఇలా 2 కాంబినేషన్స్ లాంగ్ హెయిర్ అండ్ అలాగే సిల్కీ హెయిర్ రావడం అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో, నేను బ్లెస్సింగ్ అనుకోలేము ఇలాంటి మంచి హెయిర్ నాకు వచ్చినందుకు. సో, నేనైతే ప్రతి మండే, ఫ్రైడే కంపల్సరీ హెయిర్ వాష్ చేస్తానండి. సో, మండే, ఫ్రైడే తప్ప ఇంకా రిమైనింగ్ డేస్ అన్నీ కూడా నేను హెయిర్ ఆయిల్‌తోనే ఉంటాను. సో, ఇంకా కొంతమంది హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాక బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. సో, నా ఫ్రెండ్స్‌లోనే చాలామంది ఉన్నారు. హెయిర్ ఆయిల్ పెట్టుకొని బయటికెళ్ళినప్పుడు కూడా బానే ఉంటుందండి. మన ఫేస్ అంత జిడ్డు జిడ్డుగా ఏమీ కనిపించదు. సో, మీకోటి చెప్పనా? మనం మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకొని మంచిగా జడ వేసుకొని సన్‌లైట్‌లోకి వెళ్ళాము అంటే మన స్కిన్ ఇంకా గ్లో వస్తుందండి. సో, మనము హెయిర్ వాష్ చేసినప్పుడు ఫేస్ కన్నా సో, ఇలా హెయిర్ ఆయిల్ పెట్టుకొని సన్‌లోకి వెళ్ళామంటే మనకి ఇంకా మంచిగా గ్లో వస్తుందండి. అండ్ మనము ఇలా రెగ్యులర్‌గా మన హెయిర్‌కి హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం స్టార్ట్ చేసామంటే మనకు హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి. మీకు కూడా ఇలా లాంగ్ అండ్ షైనీ హెయిర్ పెరగాలి అంటే మీరు కూడా మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకోండి. అప్పుడు హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. ఇది అండి నా హెయిర్ ఆయిలింగ్ రొటీన్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.